హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నుండి ఇంగ్లీష్. మరి ఒక నూతన అంశంతో మీ ముందుకు వచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుగు వాక్య నిర్మాణాన్ని యథాతథంగా అనువదిస్తూ ఆంగ్లం మాట్లాడడం సాధ్యం కాదు. రెండింటి వ్యాకరణాలు పూర్తిగా వేరే వేరే. రెండు భాషలకు మౌలికంగా ఉన్న తేడాలు తెలుసుకుంటే తెలుగులో సమానంగా ఇంగ్లీష్ని సంభాషించడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇందులో ముఖ్యంగా కాలం గురించి చూస్తే ఆంగ్లంలో కాలానికి సంబంధించిన పదాలు చివరనే వస్తాయి. షెల్ బి, విల్ బి గురించి గమనిద్దాం. ఈ సంభాషణను గమనించండి. నరేష్, విల్ యూ బీ హియర్ టుమారో? రేపు నువ్వు ఇక్కడ ఉంటావా? వాట్ ఫర్? ఎందుకు? నరేష్, ఆల్ అవర్ ఫ్రెండ్స్ విల్ బీ హియర్ టుమారో. విల్ యూ నాట్ బీ? మన స్నేహితులందరూ రేపు అక్కడ ఉంటున్నారు, మరి నువ్వు ఉండవా? రాకేష్, ఐ షెల్ బీ వెరీ హ్యాపీ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. వాట్ విల్ బీ ద ప్రోగ్రామ్? మీ అందరితోనూ ఉండడం నాకు చాలా సంతోషం. ప్రోగ్రామ్ ఏంటి? నరేష్, లెట్స్ డిసైడ్ వెన్ వి మీట్. మనం కలిశాక నిర్ణయిద్దాం. ఈ సంభాషణ గమనించారు కదా? రేపు ఉండే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. విల్ బీ, షెల్ బీ వాడారు కదా. ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఐ షెల్ బీ దేర్ టుమారో. రేపు నేను అక్కడ ఉంటాను. హీ విల్ బీ ఎ గ్రాడ్యుయేట్ సూన్. త్వరలో అతడు గ్రాడ్యుయేట్ అవుతాడు. ద ట్రైన్ విల్ బీ హియర్ ఇన్ 5 minutes. ఇంకొక 5 నిమిషాల్లో రైలు ఇక్కడికి వస్తుంది. హౌ లాంగ్ విల్ యూ బీ దేర్? నువ్విక్కడ ఎంతసేపు ఉంటావు? షెల్ బీ, విల్ బీ అంటే భవిష్యత్తులో ఉండడం, ఏ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. తెలుగులో వ్యతిరేకంగా టైమ్ వర్డ్స్ అంటే కాలాన్ని తెలియజేసే మాటలు ఇంగ్లీష్ సెంటెన్స్లో చివర ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే, హీ విల్ బీ హియర్ టుమారో. దే వేర్ హియర్ ఎస్టర్డే. ద మీటింగ్ విల్ బీ బిగిన్ ఎట్ 6 this evening. ఈ సెంటెన్సెస్ అంటే కాలం యొక్క క్రమాన్ని చూసుకున్నట్లయితే టైం, డే, డేట్, మంత్, ఇయర్ ఈ ఆర్డర్లో వస్తాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, ద మీటింగ్ విల్ బీ ఎట్ 6 PM ఆన్ మండే 28th May 2023. ఇది ఇంగ్లీష్లో చాలా ముఖ్యం. మళ్ళీ క్వశ్చన్ ఆర్డర్ గుర్తుంచుకోండి. వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్, ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ ద ఆర్డర్ వర్డ్స్ ఆఫ్ ద వర్బ్. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కింద సెంటెన్స్లను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. అతను ఇక్కడ ఎప్పుడు ఉంటాడు? మీరు హైదరాబాదులో ఎన్ని రోజులు ఉంటున్నారు? ఆ పుస్తకం రేపు మీ దగ్గర ఉంటుందా? నేనిక్కడ ఎక్కువసేపు ఉండను. మేమందరము రేపు హైదరాబాద్లో ఉంటాం. ఈ వేడి ఇంకా 2 రోజులు ఉంటుంది. 10 నిమిషాలకు నేను థియేటర్లో ఉంటాను. నీ తర్వాత చర్చ ఏమిటి? రేపు ఇక్కడ ఎవరు ఉంటారు? ఆమె ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? ఈ క్వశ్చన్స్ చూశారు కదండి. వాటి యొక్క ఇంగ్లీష్ వర్జన్ చూద్దాము. అతను ఇక్కడ ఎప్పుడు ఉంటాడు? వెన్ విల్ హీ బీ హియర్? మీరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటారు? దీన్ని చూసినట్లయితే, హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ హైదరాబాద్? ఆ పుస్తకం రేపు మీ దగ్గర ఉంటుందా? విల్ ద బుక్ బీ విత్ యూ టుమారో?
నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను. ఐ షల్ నాట్ బీ హియర్ ఫర్ లాంగ్. మేమందరము రేపు హైదరాబాద్లో ఉంటాము. వీ షల్ ఆల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. ఈ వేడి ఇంకా 2 రోజులుంటుంది. ఇట్ విల్ బీ హాట్ ఫర్ అనదర్ 2 days. 10 నిమిషాలకు నేను థియేటర్లో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ ద థియేటర్ ఇన్ అనదర్ 10 minutes. నీ తర్వాత చర్య ఏమిటి? వాట్ విల్ బీ యువర్ నెక్స్ట్ స్టెప్? రేపు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నోబడీ విల్ బీ హియర్ టుమారో. ఆమె ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? హౌ లాంగ్ విల్ షీ బీ హియర్? ఈ విధంగా అన్నమాట. గమనించారు కదండి. వీటిని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరికొన్ని వొకాబులరీ చూద్దాము. పాత్ర, డిష్, గిన్నె, బౌల్, ఇంట్లో పాత్రలు, వెజిల్స్, యుటెన్సిల్స్, చెంబు, యు, గ్లాస్, టంబ్లా. మూత, లిడ్, పెనం, ప్యాన్, గంగాలం, కాల్డ్రాన్. మరిగించడం, బాయిల్. వేపుడు, ఫ్రై. కాల్చడం, బేక్. ఇప్పుడు ఇంకా కొన్ని బీ ఫార్మ్స్ అంటే ఉండడాన్ని తెలిపే వర్బ్స్ని చూద్దాము. కెన్ బీ, ఉండగలగడం, ఇప్పుడు లేదా భవిష్యత్తులో అని అన్నమాట. కుడ్ బీ, ఉండగలగడం, గతంలో. మేబీ, ఉండవచ్చు, ఇప్పుడు లేదా భవిష్యత్తులో. మైట్ బీ, ఉండవచ్చు, గతంలో. షుడ్ బీ, మస్ట్ బీ, రెండింటికి ఉండాలి అని అర్థం వస్తుంది. సో మరికొన్ని సెంటెన్స్లు చూద్దాము ఇంగ్లీష్లో మరియు తెలుగులో. హీ కెన్ బీ హియర్ ఇన్ 5 minutes. అతడు ఇక్కడ 5 నిమిషాల్లో ఉండగలడు. షీ కుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్. ఆమె ప్రధానిగా ఉండగలిగింది. షీ మే బీ దేర్ నౌ. ఆమె ఇప్పుడు అక్కడ ఉండవచ్చు. దే మైట్ బీ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉండి ఉండవచ్చు, గతంలో అని అర్థం వస్తుంది. యూ షుడ్ బీ హియర్ ఎట్ 10 AM. నువ్వు ఉదయం 10ంటికి ఇక్కడ ఉండాలి. రవి మస్ట్ బీ ఇన్ ఆఫీస్ ఫ్రమ్ 10 AM to 5 PM. రవి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీస్లో ఉండాలి. ఇంతవరకు బీ ఫార్మ్స్ ఉండడాన్ని తెలిపే వర్బ్స్ని చూసాము. ఈ కింద వాటిని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నువ్విక్కడ ఎంతసేపు ఉండగలవు? నిన్న వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉన్నారు? రేపు అక్కడ కొంత ఇబ్బంది ఉండవచ్చు. కాస్త ఓర్పుతో ఉండలేవా? అక్కడ మేము ఎన్నింటికి ఉండాలి? అతడు నిన్ననే ఇక్కడ ఉండగలిగాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు ఎందుకంటే ఆయన నటుడు కాబట్టి. ఇక్కడ సుఖంగా ఉంటే నేను ఎంతసేపైనా ఉండగలను. నిన్న చాలా చల్లగా ఉంది. మీరు ఇక్కడ ఎంతసేపు ఉండవచ్చు? ఇంగ్లీష్లో ఎంతసేపు అంటే హౌ లాంగ్ అని అర్థం వస్తుంది. ఎంత దూరం అంటే హౌ ఫార్. ఎన్నిసార్లు అంటే హౌ ఆఫెన్. ఇప్పుడు ఇందాక చూసిన ప్రశ్నలకు జవాబులు చూసినట్లయితే, నువ్విక్కడ ఎంతసేపు ఉండగలవు? హౌ లాంగ్ కెన్ యూ బీ హియర్? నిన్న వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉన్నారు? వెన్ కుడ్ దే బీ హియర్ ఎస్టర్డే? రేపు అక్కడ కొంత ఇబ్బంది ఉండవచ్చు. దేర్ మే బీ సమ్ ట్రబుల్ దేర్ టుమారో. కాస్త ఓర్పుతో ఉండలేవా?
కాంట్ యు బీ పేషెంట్, అక్కడ మేము ఎన్నింటికి ఉండాలి. వెన్ షుడ్ వి బీ దేర్, అతడు నిన్ననే ఇక్కడ ఉండగలిగాడు. హీ కుడ్ బీ హియర్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు ఎందుకంటే ఆయన నటుడు కాబట్టి. ఎన్టీ రామారావు కుడ్ బీ ద చీఫ్ మినిస్టర్ బికాస్ హీ వాజ్ అన్ యాక్టర్. ఇక్కడ సుఖంగా ఉంటే నేను ఎంతసేపు అయినా ఉండగలను. ఇఫ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ హియర్ ఐ కెన్ బీ హియర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. నిన్న చాలా చల్లగా ఉంది. ఇట్ వాజ్ వెరీ కూల్ యెస్టర్డే. మీరు ఇక్కడ ఎంతసేపు ఉండవచ్చు. హౌ లాంగ్ కెన్ యూ బీ హియర్. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, షెల్ బీ, షుడ్ బీలో బీ చివర ఉండే పదాలు. బీన్ చివర వచ్చేవి చూసుకున్నట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్ లాంటివి. ఉండడం అనే అర్థం వచ్చే వర్బ్స్. ఇవి కాకుండా పనిని తెలిపే మాటలు కూడా వర్బ్స్ అంటారు. ఈ కింద ఏలో ఇచ్చిన వాటిని బీలో ఇచ్చిన వాటితో పోల్చండి. ఏలో చూసుకున్నట్లయితే ఐఎమ్ ఎ టీచర్, ఐ టీచ్, నేను చేస్తాను అని అర్థం వస్తుంది. షీ ఈజ్ ఎ ప్లేయర్, షీ ప్లేస్, ఆడుతుంది అని అర్థం వస్తుంది. దే ఆర్ సింగర్స్, దే సింగ్, వారు పాడుతారు అని అర్థం వస్తుంది. సో వీటిలో షీ ప్లేస్ అని వచ్చింది, దే సింగ్ అని వచ్చింది. ఇక్కడ మనము గమనించాల్సింది ఒక విషయం ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్లో వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది, కానీ ప్లూరల్లో అవ్వదు. ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. ఈజ్, హ్యాస్కి మధ్యలో వ్యత్యాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఒక క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ద మెషిన్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్, ద మెషిన్ హ్యాస్ అవుట్ ఆఫ్ సర్వీస్. పైన వాటిలో సరి అయినది ఏది? వాక్యంలో హ్యాస్ వస్తే అర్థం ఎలా వస్తుంది, హ్యాస్ రాకపోతే ఎలా వస్తుంది? అదేవిధంగా ఇండియా వాన్ ద మ్యాచ్, ఇండియా హ్యాస్ వాన్ ద మ్యాచ్. ఇలా హ్యాస్ చేరిస్తే అర్థం ఎలా వస్తుంది, తీసేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? దీనికి జవాబు చూసినట్లయితే ద మెషిన్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్ అనే వాక్యం కరెక్ట్. ద మెషిన్ హ్యాస్ అవుట్ ఆఫ్ సర్వీస్ అనేది ఇంగ్లీష్ కాదు. హ్యాస్ తర్వాత ఎప్పుడు అవుట్ లాంటి ప్రిపోజిషన్స్ రావు. ఇండియా వాన్ ద మ్యాచ్ ఈ సందర్భంలో సరికాదు, ఎందుకంటే గెలిచిన రోజు కానీ తేదీ కానీ చెప్పినట్లయితే వాన్ కరెక్ట్. ఇండియా వాన్ ద మ్యాచ్ లాస్ట్ వీక్ ఇది కరెక్ట్, ఎందుకంటే లాస్ట్ వీక్ అని టైం చెప్తున్నాం కాబట్టి. ఇండియా గెలిచిందని ఎప్పుడు గెలిచిందో టైం చెప్పకుండా వదిలేస్తే ఇండియా హ్యాస్ వాన్ ద మ్యాచ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ కింద వాక్యాలు చూడండి. హీ హ్యాస్ గాన్ అవుట్, ఎప్పుడు వెళ్ళింది టైం చెప్పలేదు కాబట్టి హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కరెక్ట్. హీ వెంట్ అవుట్ దిస్ మార్నింగ్, ఇక్కడ ఎప్పుడు బయటకు వెళ్ళింది దిస్ మార్నింగ్ అని టైం చెబుతున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్ టెన్స్ కరెక్ట్. షీ హ్యాస్ బాట్ అ కార్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ టైం చెప్పడం లేదు కాబట్టి. షీ బాట్ ఇట్ ఎస్టర్డే, బాట్ సింపుల్ పాస్ట్, ఎస్టర్డే అని టైం చెప్తున్నాం కాబట్టి. సో ఈ విధంగా ఈ వ్యాకరణ చెప్పుకోవచ్చు. చూశారు కదండి. మరి ఒక నూతన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మేము చేస్తున్న మరెన్నో వీడియోలను మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.